హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. మరి పెద్ద సెకండ్ సింగిల్ అప్డేట్ ఏంటి? అదే మన సాంగ్ అప్డేట్. సో ఏంటి, ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట. యాక్చువల్గా వీళ్ళు ప్లాన్ చేశారు, జూలైలోనే ప్లాన్ చేశారు. సో వినాయక చవితికి రిలీజ్ చేద్దాం, బాగుంటుంది. సో కొంచెం పండగ రోజు కదా, ఒక అప్డేట్ ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పి అనుకున్నారు యాక్చువల్గా జూలైలో. బట్ ఏం జరిగిందంటే లాస్ట్ మినిట్లో ఆ ఎడిటింగ్ వర్క్స్, సో దాంతోపాటు ఈ లిరిక్స్ అడ్జస్ట్ అవ్వకపోవడం, సో దాంతోపాటు కొన్ని ఆ స్టూడియో వర్క్ అదంతా ఉంటుంది కదా, అక్కడైతే మైనస్ పడింది అనమాట. అంటే కొంచెం డిలే అయిపోయింది. సో ఏఆర్ రెహమాన్ గారిది వేరొక ప్రాజెక్ట్, సో అది కూడా మధ్యలోనే ఓకే అవ్వడం. సో దానికి కూడా కొంచెం ఇనీషియల్ ఆ మ్యూజిక్ వర్క్స్ ఇక్కడ పెద్ద దగ్గర కొంచెం మెర్జ్ అయిపోయినాయి అనమాట. అందుకు ఈ వినాయక చవితికి అయితే సాంగ్ అయితే రావట్లేదు. చాలామంది స్ప్రెడ్ చేస్తున్నారు, సో వినాయక చవితికి వస్తుంది అప్డేటు, సో సాంగ్ రిలీజ్ అవుతుంది అని చెప్పి. బట్ లేదు, రావట్లేదు. మీరు అనవసరంగా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు. మరి ఎప్పుడు వస్తుంది అంటే, ఇప్పుడు చెప్తున్నాను ఒకటి గైస్, ఏంటంటే సినిమా రిలీజ్ మార్చిలో. ఇప్పటి నుంచి సాంగ్స్ రిలీజ్ చేస్తే సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ అయితే పోతుంది, మర్చిపోతారు అనమాట. అంటే మెయిన్ థింగ్, సో పెద్ద అనేది ఒక రూరల్ విలేజ్ డ్రామా. దానికి తోడు ఎమోషన్స్, ఎమోషన్స్ మీద డిపెండ్ అయ్యే సినిమా అనమాట. అందుకే సినిమా తాలూకు అప్డేట్స్ అన్నీ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. సో ఎలా పడితే అలా రిలీజ్ చేయడానికి కానీ, ఏదో పండక్కి లేకపోతే ఇంకో దగ్గర రిలీజ్ చేయడానికి అలా కాదనమాట. ఈ మధ్యకాలంలో మనకి చరణ్ గారి బర్త్డేకి తప్ప, మధ్యన శివరాజ్ కుమార్ గారి బర్త్డేకి, సో ఇలాంటి అప్డేట్స్ వచ్చినాయి తప్ప కంప్లీట్గా సినిమాకి సంబంధించి ఇంకో కంటెంట్ రిలీజ్ అవ్వలేదు. అది మంచి విషయం యాక్చువల్లీ, లేకపోతే మర్చిపోతారనమాట. అదే మెయిన్ ప్రాబ్లం. అందుకే వీళ్ళు మూవీ టీం వాళ్ళు ఏం ప్లాన్ చేసుకుంటున్నారంటే, డిసెంబర్ ఎండింగ్ నుంచి అక్కడికి 3 నెలలు ఉంటుంది, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఈ 3 నెలల్లో కూడా అప్డేట్స్ ప్లాన్ చేసుకుందాం. సో నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి మొదలు పెడితే అది ఇంకా కొత్త సంవత్సరంలో ఉంటుంది. దానికి తోడు ఆ సంవత్సరం అంతా గుర్తుంటుంది, ప్రతి ఇయర్ క్యాలెండర్ మీద కూడా. సో అట్లాగే అది రిజర్వ్ అవుతుంది అని చెప్పి వాళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో మొత్తంగా 5 సాంగ్స్ ఉండబోతున్నాయి. ఒకటి ఇంకోటి ఎక్స్ట్రా ఫ్లాష్ బ్యాక్ సాంగ్ ఒకటి ప్లాన్ చేస్తున్నారు. సో ఆ రకంగా మొత్తం 6 అనుకోండి, 6 సాంగ్స్ ఉంటాయి. మ్యాక్సిమం ఆఫ్ అన్ని సాంగ్స్ జనవరి నుంచి రిలీజ్ అవుతాయి. మరి ఈ మధ్యలో ఏమైనా ఒక అనుకోని ఏదైనా అకేషన్ పడినా, లేకపోతే ఇంకేదో వీళ్ళ ప్రమోషన్స్ ఇంకేమైనా కొత్తగా ట్రై చేయాలనుకున్నా, మనకి మధ్యకాలంలో వచ్చే అవకాశం కూడా ఉంది. దసరాకి కానీ, దీపావళికి కానీ, సో క్రిస్మస్కి కానీ రావచ్చు, చెప్పలేం, అది కూడా అవకాశం ఉంది. సో ఆ రకంగా సినిమా తాలూకు అప్డేట్స్ అయితే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే గేమ్ చేంజర్లో మనకి ఆ ప్రమోషన్స్ విషయంలో చాలా దెబ్బ పడింది. అలాంటి మిస్టేక్ మళ్ళీ చేయకూడదు. సో కంటెంట్ వాల్యుబుల్గా ఉండాలి, ఆ ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు గైస్. మ్యాక్సిమం గుర్తుపెట్టుకోండి, జనవరి నుంచి స్టార్ట్ అవుతాయి అప్డేట్స్. ఆల్రెడీ మన టీజర్ వచ్చేసింది కాబట్టి మళ్ళీ డైరెక్ట్ ఇంకా ట్రైలరే ఉంటుంది. ఖచ్చితంగా ఫిక్స్ అయిపోండి, సినిమా చాలా పెద్ద హిట్ అవ్వబోతుంది. ఆ అంచనాలు అయితే పెట్టుకోండి. బట్ ఈ మధ్యకాలంలో మనకు షూటింగ్ వీడియోస్ కానీ, బిట్వీన్ ద షూట్ ఆ పిక్స్ కానీ వచ్చే అవకాశం కూడా ఉన్నాయి. సో అదేం లేదు. ఈ సినిమాలో ఇంకో మెయిన్ విలన్ క్యారెక్టర్ కూడా ఉందంట, అది సస్పెన్స్ ఉంచారు. దానికోసం కూడా వీడియో చేస్తాను. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.